లేకపోతే ఇంతమందికి మనకు సేవ చేశారు ఆ ఉద్యోగి, కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం మా బాధ్యత అని ప్రభుత్వాలు గుర్తించినాయి గతంలో. అందుకు పెట్టియే కదా పిఎఫ్లు ఇవన్నీ కూడా. అలాంటిది ఇవాళ రోజున ప్రభుత్వాలు వీళ్ళని భారంగా పరిగణిస్తున్నాయి. ఎట్లయితే ఇదివరకు సమాజంలో ఉమ్మడి కుటుంబాల్లో మనం ఒక వయసుకు వచ్చాక మన తల్లిదండ్రులు లేకపోతే తాత ముత్తాతలను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే మన తరానికి మన వంశాన్ని వాళ్ళ వలన మనందరం ఇట్లున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అది ఎప్పుడైతే పోయి ఈ రోజున తల్లిదండ్రులు భారం అయ్యి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారో, ఇప్పుడు ఉద్యోగులు కూడా అలాగ భారం కింద పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. అందువలన బెనిఫిట్స్ రావట్లేదు అక్కడ. అదొక పెద్ద కష్టం అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఇదే కష్టం ఉంది. ఇప్పుడు ఒక ప్లానింగ్ లేవు. ప్రభుత్వాలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజా ఓట్లు పడవు, ఇచ్చినా గెలుస్తారన్న నమ్మకం లేదు. వీటి వల్ల తలెత్తినటువంటి భారాలను ఎలాగ పరిష్కరించుకోవాలో విధాన ప్రణాళికలు లేవు వీళ్ళ దగ్గర. ఆదాయాల పెంపుకు సంబంధించి ఊహాజనిత ఆదాయాలు తప్పించి లేవు. కళ్ళెదురుగుండా కనబడుతున్న ఆదాయం కార్యకర్తలకు పంచిపెట్టక తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు పనిచేయాలంటే వీటన్నిటి మధ్యన నలుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ వనరులేమో కార్యకర్తలకి దోచిపెట్టుకుంటూ, అదే సందర్భంలో భారాలేమో ప్రజల మీద వేస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మీరు కూడా ఊరి మీద పడితేనండి అయ్యా అని చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. సార్ మరొకటి, ఇక్కడ టీచర్లకి అప్పుడు ఏదైతే ఒక అతిపెద్ద సమస్య వచ్చేసింది అంటే, అప్పుడు జగన్ ఎప్పుడైతే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకొచ్చి మీరు అందులోనే ఫేస్ అటెండెన్స్ వేయాలన్నారో దాని మీద పెద్ద తిరుగుబాటే వచ్చింది. వీళ్ళు కూడా తప్పు పెట్టారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా. అయితే ఇప్పుడు నిన్న డిమాండ్లో ఇదొకటి చాలా కీలకం. అర్థం లేదు, అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా యాప్లు వచ్చేసినాయి అంట, ఆదివారాలు కూడా పనిచేస్తున్నారట. ఇవన్నీ భారాలు తగ్గించాలని కూడా ఒక డిమాండ్. అంటే మళ్ళీ ఏదో అంటారు చూడండి, ఎక్కడి నుంచి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది అన్నట్టు ఆయన ఏం చేశారు.